నా లైఫ్లో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఆఫ్టర్ MBA చేసిన తర్వాత ఫస్ట్ అమెజాన్లో చేశాను. దాని తర్వాత ఐ వాంటెడ్ టు మూవ్. సో డెలాయిట్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పి విని నేను వెళ్ళాను అనమాట. నాతో పాటు పాస్టర్ గారు కూడా వచ్చారు. దిస్ వాజ్ బిఫోర్ మ్యారేజ్. అక్కడికి వెళ్ళి చూడగానే డెలాయిట్ ముందు ఒక 800 మంది లైన్లో నుంచున్నారు. నేను ఆ లైన్ చూడగానే అమ్మో నా వల్ల కాదు, వెళ్ళిపోదాము, ఇక్కడంత అవ్వదు నాకు, 800 మందిలో నాకెక్కడ ఉద్యోగం వస్తుంది, తర్వాత వద్దాంలే అని చెప్పి అంటే అప్పుడు పాస్టర్ గారు లేదు ఏం పోయింది, ఒక్కసారి ట్రై చేయి, మహా అయితే ఒక రోజే కదా అని చెప్పారు. అదోలే అలా భయంగా లోపలికి వెళ్ళి సరే ఇచ్చేదేదో బెస్ట్ గా ఇద్దామని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 5-6 రౌండ్స్ అట్ ద లాస్ట్ ఐ హ్యాడ్ ఫైనల్ ఇంటర్వ్యూ అండ్ ఐ గాట్ ద జాబ్. ఏ రోజైతే నేను అక్కడ నుంచొని అరే నా పరిమితి ఇదే, నాకు ఇంత ఆశించే అవకాశం లేదు, అంత పెద్ద బిల్డింగ్ లో నాకు ఉద్యోగం రాదు అని అనుకొని నేను ఆ రోజు వెనకడుగు వేసుంటే ఈ రోజు నేను ఆ ఎక్స్పీరియన్స్ తో నేను ఉండేదాన్ని కాదు. బట్ దేర్ ఐ హ్యాడ్ వన్ పర్సన్, ఒక బలము నాతో ఉన్నాడు. ఫైండ్ దోస్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్స్. అలాంటి మనుషులతో మీరు సహవాసం చేయండి, అలాంటి వ్యక్తులతో మీరు ఉండండి. ఎవరైతే అది వద్దులే ఇది వద్దులే అని ఊరికే కంప్లైంట్ చేసే వాళ్ళతో మీరు ఉండొద్దు. వద్దొద్దు అంత ఆలోచించొద్దు, మనకి అదైపోద్ది ఇదైపోద్ది అని చెప్పే వారి దగ్గర కాదు. చేద్దాం, పోతే పోయింది, ఏమైందో చూద్దాం అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఫైండ్ దోస్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్స్.